వాడు నష్టపోతున్నాడు. మాకు ప్రధాన అనేది మాకు పూర్తిగా. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు మణి వాలంటీర్లతో కలిసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, నెలకు 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి ఎన్నికలు పూర్తయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం బాధాకరమని మండిపడ్డారు. ఇక వాలంటీర్ వ్యవస్థలు కొనసాగించాలని, వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఇక తక్షణమే ప్రభుత్వం స్పందించి వాలంటీర్ వ్యవస్థలు కొనసాగించాలని, లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. లేకపోతే మీరు ఎందుకు ఎన్నికల సభల్లో మాట్లాడారు? మరి ఎన్నికల సభలో మాత్రం 10,000 ఇస్తాం, కొనసాగిస్తామని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఏదైతే పెండింగ్లు ఉన్న 6 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి, 10,000 రూపాయలు మీరు మేనిఫెస్టో పెట్టింది ఇవ్వాలి, వ్యవస్థను కొనసాగించాలి. ఆ రకంగా వాలంటీర్స్ కొనసాగించకపోతే ఇదేదో ఇక్కడ పెందుతు పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు ఎవరిని కూడా తిరగనీయకుండా అడ్డుకోవాల్సి వస్తుంది, మినిస్టర్లు అడ్డుకోవాల్సి వస్తుంది, ముఖ్యమంత్రి కూడా ఎక్కడ అడుగు పెట్టకుండా చేయవలసి వస్తుంది. ఈ రోజు ఒంటరి కాదు, వాలంటీర్స్ సిఐటి అండతో ఈరోజు కొట్లాడుతున్నారు. విశాఖపట్నంలోని 50,000 మంది ఈరోజు స్టీల్ ప్లాంట్ అటు పోర్టు వరకు బిల్డింగ్ వర్కర్స్ వరకు మద్దతు ఇస్తా ఉన్నారు. అవసరం అనుకుంటే మొత్తం ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి ప్రజాప్రతినిధి కూడా తిరగకుండా అడ్డుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఆ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి, వాళ్ళకి ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి వాలంటీర్ల సంఘం సిఐటియు విశాఖ జిల్లా కమిటీ తరపున ధర్నా నిర్వహిస్తున్నాం. పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా జరుగుతోంది. ప్రధానంగా మా డిమాండ్